సరేనా? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు స్పందించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు యూటర్న్ తీసుకునేటందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఎత్తుగడలో వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ సునీతమ్మ పావులుగా మారడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి యూటర్న్ రాజకీయాల్లో వైఎస్ షర్మిలమ్మ కానీ వైఎస్ సునీతమ్మ కానీ పావులుగా మారడం ఇది చాలా విడ్డూరమైనటువంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది, వైఎస్ రాజారెడ్డి కుటుంబం అనేది పేద ప్రజల పక్షాన నిలబడి ఒక ఆశయాల కోసం పనిచేసినటువంటి కుటుంబం. ఈరోజు ఆస్తుల కోసం మాట్లాడుతుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి, వైఎస్ కుటుంబానికి విధేయులుగా అభిమానులుగా ఉన్నటువంటి వారి మనసులు కలిసివేసే కార్యక్రమం ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక విషయం వాస్తవం, నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అమ్మ షర్మిలమ్మ, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి లక్షల మంది అభిమానులు, ఆయన మరణించిన తర్వాత అనేక వందల మంది గుండెలు పగిలి చనిపోయినటువంటి ప్రజాభిమానాన్ని కనుగొన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ రాష్ట్రంలో నీకు ఉన్నతమైనటువంటి స్థానంలో గౌరవించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో నువ్వు పావుగా మారడం ఇది పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో ఈరోజు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక పిసిసి అధ్యక్షురాలిగాను ఉద్యమించాల్సినటువంటి అంశాన్ని పక్కన పెట్టి కేవలం నీ పదవి కాలమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, నీ ఆస్తుల మీద, నీ అక్రమాస్తుల మీద ఫైట్ చేయడం, ఆయనను విమర్శించడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది. ఈరోజు వైఎస్ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఇచ్చినటువంటి లేఖ సరైనటువంటిది కాదది. ఆమె ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖ కాదది. నువ్వు జగనన్నకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఆమె గొంతు మీద కత్తి పెట్టుకుంటే ఏ తల్లైనా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో తన బాధను అధిగమించి ఆమె పడుతున్నటువంటి ఆవేదనను ఇచ్చేటువంటి ఈ యొక్క ఉత్తరాలు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. అంతేగాని ఒక్క విషయం అయితే షర్మిలమ్మకు కానీ వైఎస్ సునీతమ్మకు కానీ చెప్పడం లేదు ఒకటే, సీజన్ ప్రకారం ఇస్తేనే వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త మీకు తెలుస్తుందా? సీజన్ తర్వాత మళ్ళీ సైలెంట్ కావడం, చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మళ్ళీ మీరు దాని మీద మాట్లాడడం, ఇంతకు మించి మీరు ఏమైనా చేస్తున్నారా? వైఎస్ కుటుంబం అనేది ఆస్తుల కోసం పనిచేసేటువంటి కుటుంబం కాదు. ఇది ఆశయాల కోసం కుటుంబం పనిచేసేటువంటిది. తండ్రి ఆశయాలను పునికి పుచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఉద్దేశంతో, ఒక మహా ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేసి అనేకమైన ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా అధిగమించి తండ్రి ఆశయాలను నెరవేర్చాలనేటువంటి ఒక అంకుటిత దీక్షతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అనేక మంది అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాల పక్షాన నేనున్నానని చెప్పి ముందుకొచ్చేటువంటి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేసేటువంటి కూతురిగా నువ్వు చరిత్రలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప నువ్వు ఆస్తుల కోసం అని చెప్పి, మరి డబ్బుల కోసం అని చెప్పి నువ్వు ఈ విధమైనటువంటి తండ్రి ఆశయాలను నీరుగార్చే కార్యక్రమాలను దూరంగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ వయసులో ఒక తల్లిగా వైఎస్ విజయం పడుతున్నటువంటి ఆవేదన ఒక తల్లిగా నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తల్లికి కాదు, ఒక చెల్లిగా, ఒక అన్నగా మీరు కలిసి కూర్చొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటే, సమస్యను మాట్లాడుకోగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని పత్రికలకెక్కి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో పావుగా మారడం
దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఈరోజు నేను ఈ సందర్భంలో వైఎస్ షర్మిలమ్మ గారికి చెప్పేది ఒకటే, ఏ రోజు ఏ ఆపద వచ్చినా అన్నా అంటే ఆదుకోగలిగేటువంటి ఈ భూ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి తప్ప నిన్ను ఆదుకునేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు రాజకీయాల కోసం సొంత మామని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు నీ పక్షాన్ని నిలబడడు. కేవలం అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు చంద్రబాబు ఇచ్చేటువంటి కరెన్సీ కోసం, చంద్రబాబు ఇచ్చేటువంటి ప్యాకేజీ కోసం జగన్మోహన్ రెడ్డి మీద బురద జరిగినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు చూస్తున్నారు. ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈ రాష్ట్రంలో గౌరవం అందుకోవాల్సినటువంటి నువ్వు ప్రజల చేత విమర్శించబడుతున్నావమ్మా. ఒక్కసారి ఆలోచించి ఈ వయసులో తల్లి అయినటువంటి విజయమ్మకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించండి. ప్రశాంతంగా ఆయన జీవించేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయండి తప్ప మీ ఆస్తుల కోసం విజయమ్మను బ్లాక్మెయిల్ చేసి తప్పుడు లేఖలు, తప్పుడు ప్రకటనలు ఇవ్వడం అనేది బాధకరం. మరి ఇటువంటి ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు సంబంధం లేనటువంటి జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డిగా దీని మీద ఆజ్యం పోసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి బీటెక్ రవి పులివెందుల్లో అనేకమైనటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కులంగల్లో కాదు కదా, నీ తెలుగుదేశం ఆఫీసులో బహిరంగ చర్చ పెట్టినా కూడా అవినాష్ రెడ్డి మీ ఆఫీస్కి వచ్చి వాస్తవాలను మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప మీరు భయపడి మీ యొక్క అవాకులు చవాకులు, మీ బుడ్డ బెదిరింపులకు భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించేటంత కాలం పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న ఆటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆపద, ఎటువంటి అపనమ్మకం జరిగేటువంటి ప్రశ్నే లేదు. 2029 రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. రెండవసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దయవుంచి మీ యొక్క పనికిమాలిన రాజకీయాలు, పనికిమాలిన ఆలోచనలు, చంద్రబాబు చేసేటువంటి ఎత్తుగడలను మీరు అమలుపరిచే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.